మోడర్న్ క్రికెట్ ఎరాలో చాలామంది బ్యాట్స్మెన్ బౌలర్స్ను భయపెడుతూ బ్యాటింగ్ చేశారు. కొంతమంది తమ క్లాసికల్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో బౌలర్స్ను ఆడుకుంటే మరి కొంతమంది మాత్రం విధ్వంసకర బ్యాటింగ్తో ఎంతోమంది బౌలర్స్కు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అన్ని ఫార్మాట్స్లో కూడా తమ పవర్ఫుల్ బ్యాటింగ్తో అలరించిన ఆ బ్యాట్స్మెన్ దాదాపు అందరు బౌలర్స్ను ఎంతో వణికించారు. అయితే ఆ డేంజరస్ బ్యాట్స్మెన్ ఎవరికీ భయపడలేదా అంటే వాళ్ళు కూడా తమ కెరియర్లో కొంతమంది బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడ్డారంట. సో ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 10 డేంజరస్ బ్యాట్స్మెన్ అండ్ దేర్ టఫెస్ట్ బౌలర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను ప్రజెంట్ క్రికెట్ ఆడుతున్న టాప్ 5 బ్యాట్స్మెన్ గురించి ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్పై ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో అయితే ప్రజెంట్ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళ పేర్లు ఉండవు. ఒకవేళ మీరు ప్రజెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ దేర్ టఫెస్ట్ బౌలర్స్ ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10 మాథ్యూ హేడెన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ డిస్ట్రక్టివ్ ఓపెనర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు సేవలు అందించిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ తన టీంకు ఎన్నో గొప్ప విజయాలు సాధించి పెట్టాడు. ఇక తన కెరీర్ అంతటా ఫియర్లెస్ బ్యాటింగ్ చేసిన హేడెన్ అన్ని ఫార్మాట్స్లో కూడా ఒకే స్టైల్లో అదరగొట్టాడు. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా తన పవర్ఫుల్ బ్యాటింగ్తో అలరించిన అతను ఆస్ట్రేలియా తరపున చాలా రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే హేడెన్ ఒకసారి ది ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ అనే మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరియర్లో ఫేస్ చేసిన మోస్ట్ టఫెస్ట్ బౌలర్ ఎవరో చెప్పుకొచ్చాడు. నా కెరియర్లో నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ వెస్టిండీస్కు చెందిన కార్ట్లీ అంబ్రోస్. అతను ఒకే లైన్ అండ్ లెంత్లో నిలకడగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతని బౌలింగ్లో భారీ షాట్స్ ఆడదామంటే అస్సలు కుదిరేది కాదు. ఇక అతనితో పాటు ఇండియాకు చెందిన హర్భజన్ సింగ్ బౌలింగ్ కూడా చాలా కష్టంగా అనిపించేది. మా ఇద్దరి మధ్య చాలా బ్యాటిల్స్ జరిగాయి. సో నాకైతే వీళ్ళిద్దరు బౌలింగ్ ఆడాలంటే చాలా కష్టంగా ఉండేదని మాథ్యూ హేడెన్ చెప్పాడు. నెంబర్ 9 కెవిన్ పీటర్సన్. ఇంగ్లాండ్కు చెందిన విధ్వంసకర ఆటగాడి బ్యాటింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన కెరియర్ ఆశాంతం చాలా యూనిక్ స్టైల్లో బ్యాటింగ్ చేసిన పీటర్సన్ కొత్తగా ఎన్నో రకాల షాట్లను మనందరికీ పరిచయం చేశాడు. ముఖ్యంగా అతను ఆడిన స్విచ్ హిట్ షాట్ మోడర్న్ క్రికెట్ ఎరాలో వన్ ఆఫ్ ది మోస్ట్ వెర్సటైల్ షాట్గా నిలిచింది. ఇక ఫార్మాట్తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేసిన పీటర్సన్ తన కెరియర్లో ఎంతోమంది బౌలర్స్కు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా T20 ఫార్మాట్లో అతనికి బౌలింగ్ చేయాలంటే చాలామంది బౌలర్స్ భయపడేవారు. అయితే పీటర్సన్ కూడా కొంతమంది బౌలర్స్ బౌలింగ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆస్ట్రేలియా క్రికెట్ యొక్క అఫీషియల్ మీడియా అడిగినప్పుడు పీటర్సన్ తన కెరియర్లో ఎదుర్కొన్న 5 టఫెస్ట్ బౌలర్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్, పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ ఆసిఫ్, ఇంగ్లాండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్ మరియు మన టీమిండియా పేస్ వీరుడు జహీర్ ఖాన్. వీళ్ళ 5 బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని పీటర్సన్ తెలిపాడు. అయితే ఈ 5 నుండి ఒకరిని పిక్ చేయమంటే మాత్రం మహమ్మద్ ఆసిఫ్ తను ఎదుర్కొన్న మోస్ట్ టఫెస్ట్ బౌలర్ అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. Best 5 bowlers: Warne, 1, Muralitharan, silent assassin, off spinner, Mohammad Asif, the Pakistani fast bowler, James Anderson in the nets. I tell you, and I will mention, and then also Zaheer Khan from India, his reverse swing and the way that he held the ball. నెంబర్ 8 రికీ పాంటింగ్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెజెండరీ ఆటగాడు ఆ దేశం తరపున ఆడిన వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. అలాగే ఆస్ట్రేలియాకు వరుసగా 2 వరల్డ్ కప్స్ అందించి క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్కు కూడా సాధ్యంగానే ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా టీం ఒక దశాబ్దం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిందంటే దానికి ప్రధాన కారణం రికీ పాంటింగ్. ఇక వన్డే ఫార్మాట్తో పాటు టెస్ట్ ఫార్మాట్లో కూడా 10,000 కన్నా ఎక్కువ పరుగులు సాధించిన రికీ పాంటింగ్ ఆ ఘనత సాధించిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. ముఖ్యంగా బౌలర్స్ రాజ్యమేలుతున్న టైంలో తన అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్తో అలరించిన అతను ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అలాగే ఎంతోమంది బౌలర్స్ను తన బ్యాటింగ్తో భయపెట్టాడు. అయితే పాంటింగ్ కూడా తన కెరియర్లో కొంతమంది బౌలర్స్ని ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడంట. ట్విట్టర్లో ఒక అభిమాని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరు అని అడిగితే పాంటింగ్ దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పాడు. పాకిస్తాన్కి చెందిన వసీం అక్రమ్ మరియు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కార్ట్లీ అంబ్రోస్ తనని బాగా ఇబ్బంది పెట్టారని చెప్పాడు. అలాగే పాకిస్తాన్కు చెందిన షోయబ్ అఖ్తర్ మరియు మన టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ తనని ఎక్కువసార్లు అవుట్ చేశారని పాంటింగ్ తెలిపాడు. నెంబర్ 7 సచిన్ టెండూల్కర్. ఆల్ టైమ్ బెస్ట్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించిన మన సచిన్ తన కెరియర్లో ఎంతోమంది బౌలర్స్ను చాలా సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్కు కూడా సాధ్యం కాని విధంగా టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్స్లో 15,000 కన్నా ఎక్కువ పరుగులు సాధించిన అతను ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ముఖ్యంగా మన సచిన్ 90sలో బౌలర్స్ రాజ్యమేలుతున్న టైంలో కూడా అందరినీ తన బ్యాటింగ్తో వణికించాడు. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా పరుగులు సాధిస్తూ మన టీమిండియా సాధించిన ఎన్నో విజయాలలో కీలక పాత్ర పోషించాడు.
అయితే మన సచిన్ కూడా తన కెరియర్లో ఒక బౌలర్ని ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డాడంట. నేను సౌత్ ఆఫ్రికాకు చెందిన హ్యాన్సీ క్రోంజే బౌలింగ్లు ఆడేందుకు చాలా ఇబ్బంది పడేవాడినని సచిన్ స్వయంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. అంతేకాకుండా ఆ బౌలర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఎక్కువగా నాన్ స్ట్రైక్ రన్లో ఉండడానికి ఇష్టపడేవాడినని సచిన్ తెలిపాడు. అయితే నిజానికి హ్యాన్సీ ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. బట్ సచిన్ అయితే అతని బౌలింగ్లో వన్డేల్లో 3 సార్లు మరియు టెస్ట్ ఫార్మాట్లో 5 సార్లు అవుట్ అయ్యాడు. The toughest bowler. See, if I have to start counting the number of world-class bowlers that I played from 1989, there'll be nothing less than 25 at least. And I'm talking about real world-class bowlers. Really nice. But someone I didn't particularly enjoy batting against was Hansi Cronje. I don't know, for some reason I got out. And then over a period of time I figured out that, I'm better off being at the non-strikers end zone. నెంబర్ 6 MS ధోని. ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. క్రికెట్ చరిత్రలో 3 ICC ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్ మన MS ధోని. అలాగే ఇండియా తరపున బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా తన బ్యాటింగ్తో కూడా ఆధారకొట్టిన ధోని వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో ధోనికి బౌలింగ్ చేయాలంటే చాలామంది బౌలర్స్ వణికిపోయేవారు. ఎందుకంటే యార్కర్ లెంత్ బాల్స్ని కూడా చాలా ఈజీగా సిక్సర్లు కొట్టిన ధోని ఎన్నోసార్లు ఓడిపోయే మ్యాచ్లను సైతం తన పవర్ హిట్టింగ్తో గెలిపించాడు. ఇప్పుడంటే అతని బ్యాటింగ్ ఫామ్ కొంచెం డిప్ అయింది, కానీ ఒకప్పుడు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ICC వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్ 5లో నిలిచాడు. సో ధోని పీక్లో ఉన్నప్పుడు అతనికి బౌలింగ్ చేయాలంటే, అందులోనూ డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయాలంటే మా వల్ల కాదంటూ దాదాపు ప్రతి బౌలర్ కూడా దండం పెట్టేసేవారు. అయితే ధోని కూడా తన కెరియర్లో ఒక ఆటగాడి బౌలింగ్లో బ్యాటింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడంట. విరాట్ కోహ్లీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన టఫెస్ట్ బౌలర్ గురించి మాట్లాడిన ధోని పాకిస్తాన్కు చెందిన షోయబ్ అఖ్తర్ బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు. ముఖ్యంగా అఖ్తర్ ఒక అన్ప్రెడిక్టబుల్ బౌలర్ అని, ఎప్పుడు ఏ బాల్ వేస్తాడో అంచనా వేయడం చాలా కష్టమని ధోని చెప్పుకొచ్చాడు. నెంబర్ 5 యాడమ్ గిల్క్రిస్ట్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే గిల్క్రిస్ట్ ముందు వరకు వికెట్ కీపర్ అంటే జస్ట్ కీపింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకునేవారు. అలాగే వికెట్ కీపర్ అంటే టెయిలెండర్స్లా ఎప్పుడో చివరిలో క్రీజ్లోకి వచ్చి బ్యాటింగ్ చేసేవాడు. అయితే యాడమ్ గిల్క్రిస్ట్ తన ఎంట్రీతో వికెట్ కీపర్ అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్గా బ్యాటింగ్ చేసిన గిల్లీ ఒక వికెట్ కీపర్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి రుచి చూపించాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేసిన గిల్లీ మన సెహ్వాగ్ తర్వాత అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఈ తరం వికెట్ కీపర్స్కు నెంబర్ 1 ఇన్స్పిరేషన్గా ఉన్న గిల్క్రిస్ట్ తన కెరియర్లో దాదాపు అందరు బౌలర్స్ను ఒక ఆట ఆడుకున్నాడు. అయితే అతను కూడా ఒక బౌలర్ని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది పడ్డాడంట. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో ఆడేందుకు నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ముఖ్యంగా అతను బౌలింగ్కి వస్తే నాకు మెంటల్గా చాలా భయం వేసేది. ఎందుకంటే అతను ఏ బాల్ని ఏ వైపుకి టర్న్ చేస్తాడో నాకు అస్సలు అర్థమయ్యేది కాదంటూ గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. నెంబర్ 4 యువరాజ్ సింగ్. 2011 సంవత్సరంలో మన టీమిండియా రెండోసారి ప్రపంచ కప్ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ షో. ఒకవైపు క్యాన్సర్ కలిచివేస్తున్న, దేశం కోసం తన ప్రాణాన్ని సైతం ఫలంగా పెట్టి పోరాడిన యువి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఇక తన కెరియర్ స్టార్టింగ్ నుండి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించిన అతను ఎంతోమంది బౌలర్స్ను వణికించాడు. ముఖ్యంగా 2007 సంవత్సరంలో జరిగిన T20 వరల్డ్ కప్లో అయితే ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో వరల్డ్ క్రికెట్కు రుచి చూపించాడు. అలాగే ఇండియా తరపున వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచిన యువరాజ్ సింగ్ ఒక ఫినిషర్గా కూడా మన టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. ఇక తన కెరియర్లో ఎంతోమంది బౌలర్స్ను ఆడుకున్న యువి ఒక 2 బౌలింగ్లో మాత్రం బ్యాటింగ్ చేసేందుకు కొంచెం ఇబ్బంది పడ్డా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో బ్యాటింగ్ చేసేందుకు నేను చాలా ఇబ్బంది పడ్డా. అలాగే గ్లెన్ మెగ్రాత్ బౌలింగ్లో కూడా బ్యాటింగ్ చేసేందుకు నేను చాలా కష్టపడేవాడినని యువి చెప్పాడు. అయితే సచిన్ టెండూల్కర్ సలహా మేరకు మురళీధరన్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడి కొంతవరకు సక్సెస్ సాధించాడని యువరాజ్ సింగ్ తెలిపాడు. నెంబర్ 3 బ్రెండన్ మెక్కలమ్. టెస్ట్ క్రికెట్లో కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించిన ఈ బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. కేవలం తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో పవర్ఫుల్ బ్యాటింగ్ చేసిన మెక్కలమ్ న్యూజిలాండ్ తరపున ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ముఖ్యంగా 2015 సంవత్సరంలో కెప్టెన్గా తన టీంను మొట్టమొదటిసారి వరల్డ్ కప్ ఫైనల్స్కు తీసుకెళ్లి న్యూజిలాండ్ క్రికెట్లో ఒక సరికొత్త చరిత్రను క్రియేట్ చేశాడు. ఇక తన కెరియర్లో ఫార్మాట్తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేసిన మెక్కలమ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా, పిచ్చితో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేసి తన టీంకు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. అయితే మెక్కలమ్ కూడా ఒక 4 ఆటగాళ్ళ బౌలింగ్లు ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడంట. స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన టఫెస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడిన మెక్కలమ్ శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం అంటే చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. అతను బాల్ని ఎటువైపు స్పిన్ చేస్తాడో అంచనా వేయడం దాదాపు అసాధ్యం.
అలాగే బ్రాడ్ హాక్ బౌలింగ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇక వీళ్ళతో పాటు బ్రెట్లీ మరియు మిచెల్ స్టార్క్ బౌలింగ్ కూడా చాలా ఫైరీగా ఉంటుంది. సో నేనైతే వీళ్ళ నలుగురు బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డా అని మెక్కలం చెప్పుకొచ్చాడు. నెంబర్ 2 ఏబీ డివిలియర్స్. జనరల్గా క్రికెట్లో ఒక్కో ప్లేయర్కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటన్నింటిని మిక్స్ చేసి ఒక ప్లేయర్ను తయారు చేస్తే అతను ఏబీ డివిలియర్స్ అవుతాడు. ఎందుకంటే ఏబీ సెహ్వాగ్లా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తాడు. అలాగే రాహుల్ ద్రావిడ్లా గంటల తరబడి క్రీజ్లో పాతుకుపోయి డిఫెన్సివ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక ధోనీలా మ్యాచ్ను ఫినిష్ చేసే ఏబీ విరాట్లా సెంచరీల మీద సెంచరీలు కొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఏబీ ఫీల్డింగ్ గురించి మొదలు పెడితే ఒక బుక్కే రాయొచ్చు. సో వన్డే క్రికెట్ చరిత్రలో సర్ వివ్ రిచర్డ్స్ తర్వాత నిలకడగా విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ ఏబీ డివిలియర్స్. 53 యావరేజ్తో 101 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఏకంగా 9,577 పరుగులు సాధించాడంటే ఏబీ నిజంగానే పక్క గ్రహం నుండి వచ్చాడని చెప్పుకోవాలి. ఇక ఏబీ 360 డిగ్రీస్లో బ్యాటింగ్ చేస్తే బౌలర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. అయితే డివిలియర్స్ కూడా కొంతమంది ఆటగాళ్ళ బౌలింగ్లో బ్యాటింగ్ చేసేందుకు కొంచెం ఇబ్బంది పడ్డాడంట. ఒకసారి బిగ్ బ్యాష్ లీగ్ టైంలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఏబీ తన కెరియర్లో ఎదుర్కొన్న 5 టఫెస్ట్ బౌలర్స్ గురించి చెప్పాడు. ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాన్తో పాటు ప్యాట్ కమిన్స్ మరియు జాస్ హ్యాజల్వుడ్ బౌలింగ్లో బ్యాటింగ్ చేసేందుకు కొంచెం స్ట్రగుల్ అయ్యా అని ఏబీ చెప్పాడు. అలాగే వీళ్ళతో పాటు పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ ఆసిఫ్ మరియు ఇంగ్లాండ్కి చెందిన స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో కూడా కొంచెం ఇబ్బంది పడ్డా అని ఏబీ తెలిపాడు. But I think those 5 guys, Mohammad Asif, Hazlewood, Cummins, Broad, Warne. Very good. Nice bowling attack that. That's very good. నెంబర్ 1 వీరేంద్ర సెహ్వాగ్. మోడర్న్ క్రికెట్ ఎరాలో ఫార్మాట్తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ఆటగాడు మన వీరుబాయ్. బౌలర్ ఎవరైనా పిచ్ ఎలా ఉన్నా, ఒంటి మీద ఏ జెర్సీ వేసుకున్నా తను ఆడే ఫార్మాట్తో సంబంధం లేకుండా వాచ్ ది బాల్ హిట్ ది బాల్ అనే ఫార్ములాతో టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఆడాడు భయ్యా. కేవలం సెహ్వాగ్ బ్యాటింగ్ ఒక్కటి చూడడానికి మాత్రమే ఫ్యాన్స్ అంతా స్టేడియంస్కు పరిగెత్తుకుని వచ్చేవారు. ఇక మన టీమిండియా తరపున సెహ్వాగ్ సాధించిన రికార్డ్స్ గురించి స్టార్ట్ చేస్తే ఈ వీడియో సరిపోదు. సో మన వీరేంద్రుడైతే దాదాపు ప్రతి బౌలర్కు చుక్కలు చూపించాడు. టాప్ ర్యాంక్ బౌలర్, తోప్ బౌలర్, లెజెండరీ బౌలర్ అనే తేడాలు చూపించకుండా అందరికీ కూడా సమన్యాయం చేశాడు. ఇప్పటికీ చాలామంది బౌలర్స్ మా నైట్ మేర్ సెహ్వాగ్ బ్యాటింగ్ అని చెప్తారు. బట్ ఇంట్రెస్టింగ్లీ సెహ్వాగ్ కూడా ఒకరు బౌలింగ్లో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడంట. అఫ్రీదీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన టఫెస్ట్ బౌలర్ గురించి మాట్లాడిన సెహ్వాగ్ పాకిస్తాన్ పేస్ సంచలనం షోయబ్ అఖ్తర్ బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అని సెహ్వాగ్ తెలిపాడు. ఎందుకంటే అఖ్తర్ ఒక అన్ప్రెడిక్టబుల్ బౌలర్ అని, ఎప్పుడు బౌన్సర్ వేస్తాడో, ఎప్పుడు యార్కర్ వేస్తాడో, ఎప్పుడు బీమర్ వేస్తాడో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చాడు. अगर मुझे किसी गेंदबाज से डर लगा तो सिर्फ वो शोएब अख्तर, क्योंकि भरोसा नहीं था कि कौन से मेरे जूते पे मारेगा, कौन से मेरे सर पे मारेगा, और मारी भी है उसने बहुत बारी बाउंसर मेरे सर पे, तो वो उससे डर था, बट उसकी पिटाई करने में भी मजा। సో ఇది గైస్ ఈరోజు వీడియో. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ బౌలర్స్ అండ్ దేర్ ఫేర్ బ్యాట్స్మెన్ టాపిక్ మీద వీడియో చేసుకుందాం. బట్ ఆ వీడియో మీకు కావాలంటే ఈ వీడియోకి మినిమం ఒక 10K లైక్స్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.